ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పరస్పరం అక్కడ వాగ్వాదం తోపులాట వరకు వెళ్లింది పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు 2.5 గంటల పాటు తీవ్రమైనటువంటి ఉద్రిక్తత, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అయోమయ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాల మధ్య బాహాబాహి తలపడ్డారు, కోడిగుడ్లు విసురుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రాళ్ళు కర్రలు కూడా విసురుకున్నటువంటి పరిస్థితి. ఒకరిపైన ఒకరు తోపులాట, చాలా ఉద్రిక్తమైన వాతావరణం. సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇరు వర్గాల మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఉన్న వాతావరణం, టెంట్ వేసి డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. దీనిలో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర టెంట్ వేసి ఇక్కడ ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి బోండా ఉమా ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదు, అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఏమిటనేటువంటి అంశం మీద బోండా ఉమా ఆయన అనుచరులు కూడా వచ్చారు. మొత్తం ఈ టెంట్ పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు, ఇరు వర్గాల మధ్య దాదాపు చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. కర్రలు విసురుకున్నారు, కోడిగుడ్లు విసురుకున్నారు. చాలా దాదాపు 2 గంటల పాటు అసలు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముందుగా పోలీసులకి ముందు సమాచారం లేకపోవడం వల్ల ముందస్తుగా స్వల్పంగా ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో 2 వర్గాలు కూడా దాదాపు 1.5 గంటల పాటు సముదాయించినప్పుడు కూడా ఎవరు కూడా శాంతించే ప్రయత్నం లేదు. ఒకరిపైన ఒకరు వ్యక్తిగతమైన దూషణలు, అదేవిధంగా పార్టీపరమైనటువంటి అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో 2.5 గంటల పాటు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం వాతావరణం అంతా కూడా చాలా భిన్నంగా, చాలా ఉద్రిక్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ముత్యాలంపాడు చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడ విజయవాడ ముత్యాలంపాడులో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ చల్లా చెదురైనటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ టెంట్లు పీకేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం చూస్తే ఎక్కడికక్కడ చూడొచ్చు మనం. ఈ ప్రాంతంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇరు వర్గాలు కూడా శాంతింపజేశారు. ఇరు వర్గాలు కూడా ఇక్కడ మొత్తం తీసి టెంట్ తీసేశారు పోలీస్ వర్గాలు. ఇరు వర్గాలు కూడా శాంతింపజేసి ఇక్కడ నుంచి మొత్తం తరలింపు చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నిరసన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని చెప్పిన నేపథ్యంలో గాంధీనగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ తరలించారు. అక్కడ ధర్నా చౌక్ దగ్గర యథావిధిగా వారి నిరసన కార్యక్రమాలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకి వైసీపీ శ్రేణులు కూడా తరలి రావడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేయొద్దు, శాంతియుతమైన నిరసనలు చేయొచ్చు అని చెప్పేసి ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఇక్కడైతే పరిస్థితి అయితే శాంతియుతంగా ఉంది. ఇరు వర్గాల మధ్య ఇక్కడ నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలి అనేటటువంటి ప్రధానమైన డిమాండ్తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ కూడా ముందు నుంచి కూడా కౌంటర్ ఇస్తూ ఉంది. మొత్తం డిఎస్సిలో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, చాలా పారదర్శకంగా పోస్టులన్నీ కూడా భర్తీ చేశారు. అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏ విధమైనటువంటి అవకతవకలకు చోటు లేకుండా, అనుమానాలకు చోటు లేకుండా చేశారు. అర్హులకి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు దక్కినటువంటి నేపథ్యంలో వైసీపీ హయాంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయనటువంటి నేపథ్యంలో వైసీపీ కావాలని దీన్ని రాజకీయం చేస్తుంది డిఎస్సి పైన. కాబట్టి ఏ చర్చకైనా సిద్ధమని చెప్పేసి మంత్రి నారా లోకేష్ కూడా స్పష్టం చేశారో. వారికి సంబంధించిన మంత్రులు కానీ ఎంపీలు ఎమ్మెల్యే కూడా దీనికి సంబంధించి సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేస్తే అనేక రకాలైన జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి వైసీపీ ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి వాతావరణం, ఉద్రిక్త వాతావరణం టీడీపీ ఇటు వైసీపీల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు విజయవాడలో మాత్రం భిన్నమైనటువంటి వాతావరణం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో
చాలా శాంతియుతంగా ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఒక్కసారిగా అటు టీడీపీ శ్రేణులు రావటం, ముఖ్యంగా ఎమ్మెల్యే బాండా ఉమా రావటం, ఆయనతో పాటు మిగతా శ్రేణులు రావటం, ఇక్కడ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొన్న టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య మొత్తం కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా బాహాబాహికి తలపడ్డారు. చాలా పోలీసులు కూడా ఒక దశలో అసలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రోప్ పార్టీలు వచ్చినప్పుడు కూడా వారు కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. అదనపు పోలీసు బలగాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ పరిస్థితి ఎప్పుడు మొత్తం చేయి దాటిపోతుందనే వరకు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా నేరుగా జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అదేవిధంగా డీజీపీ కార్యాలయం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి మొత్తం పూర్తి స్థాయిలో శాంతియుతంగా అక్కడ నుంచి టీడీపీ వైసీపీ శ్రేణులు కూడా తరలించాలనే ఆదేశాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాదాపు గంటన్నర పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్చలు జరిపారు. అనంతరం ముందు వైసీపీ శ్రేణుల్ని మల్లాది విష్ణు ఆయన అనుచరులు కూడా ఇక్కడ నుంచి తరలించి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే బాండా ఉమా అదేవిధంగా మిగతా శ్రేణులు కూడా ఇక్కడ నుంచి తరలించేటట్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా శాంతియుతంగా ఉంది. ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం పరిస్థితి అయితే చాలా మామూలుగా ఉంది. అయితే ఇదే విధానం కొనసాగుద్ది, సిబిఐ విచారణ చేయాల్సిందే డిఎస్సిలో జరిగిన అక్రమాలపైనని వైసీపీ అయితే స్పష్టం చేస్తూ ఉంది. శాంతియుతంగా తాము చేసే ధర్నాకి, తాను చేసే నిరసన కార్యక్రమాలకి భయపడి టీడీపీ ఈ విధంగా దాడులు చేస్తుందని చెప్పేసి మల్లాది విష్ణు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఏ విధమైన సవాలుకి మొత్తం చర్చకి సిద్ధమని అన్న తర్వాత కూడా వాళ్ళు నిరసన చేయడం అనేది కరెక్ట్ కాదు. పోలీసుల అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా జన సమర్థత ఉండే ఎక్కువ ప్రాంతాల్లో ఉండేటటువంటి అనుమతి లేకుండా ఈ విధంగా నిరసన కార్యక్రమాలు తన నియోజకవర్గంలో చేస్తే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే బోండమ్మ కూడా దీనికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే చాలా సాధారణంగా నిరసన కార్యక్రమం జరుగుతుందనుకున్నటువంటి నేపథ్యంలో టీడీపీ వైసీపీ మధ్య బాహాబాహికి తలపడ్డారు. చాలా కోడిగుడ్లు విసురుకున్నారు, కర్రలు విసురుకున్నారు. ఒకనొక దశలో పరిస్థితులు అదుపు తప్పి పోలీసులు మిగతా తదుపరి చర్యకి వెళ్తారనేటటువంటి అంశం వరకు కూడా వచ్చింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగారు. అయినప్పుడు కూడా దాదాపు గంటన్నరకు పైగా జరిగిన చర్చలు ఎక్కడ కూడా ఒక కొలిక్కి రాలేదు. ఆఖరి నిమిషంలో మొత్తం ఇరు వర్గాలు కూడా శాంతింప చేశారు. ఇరు వర్గాలు కూడా ఈ ప్రాంతం నుంచి ఎటువంటి పంపించి ఏర్పాట్లు చేశారు. గాంధీనగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర వైసీపీ శాంతియుత నిరసన కంటిన్యూ అవుద్దని చెప్పేసి ప్రకటించింది. సుమ. థ్యాంక్ యూ జయరాజ్.